अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। अल्हम्दुलिल्लाह अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला रसूलिहिल करीम। अम्मा बाद, अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। या अय्युहल्लज़ीना आमनुत्तक़ुल्लाहा हक़्क़ तुक़ातिही व ला तमूतुन्ना इल्ला व अंतुम मुस्लिमून। रब्बि इश्रह ली सदरी वयस्सिर ली अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली। रब्बी ज़िदनी इल्मा रब्बी ज़िदनी इल्मा अल्लाहुम्मा फ़क़्हिना फ़िद्दीन आमीन या रब्बल ఆలమీన్। అల్హమ్దులిల్లాహ్, ఈరోజు అల్లాహ్ యొక్క దయతో మనం సత్కార్యాలను నశింపచేసే పాప కార్యాలు ఏమిటో తెలుసుకుందాం. అయితే ముందుగా సూరత్ ముహమ్మద్ ఆయత్ 33 గ్రహించండి. యా అయ్యుహల్లజీన ఆమనూ అతిఉల్లాహ వ అతిఉర్ రసూల వలా తుబ్తిలు ఆమాలకుం. ఓ విశ్వాసులారా, అల్లాహ్ యొక్క విధేయత పాటించండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి విధేయతను పాటించండి. మీ యొక్క సత్కార్యాలను మీరు నాశనం చేసుకోకండి. అయితే ఆ పాపకార్యాలు ఏమిటి? వేటి ద్వారా అయితే సత్కార్యాలు నశించిపోతాయో ఆ ఒక్కొక్క పాపం ఏమిటో తెలుసుకోవడం చాలా మంచిది మనకు. అయితే ఒకటి గ్రహించండి. పాయింట్ నెంబర్ 1, కొన్ని పాపాలు ఉంటాయి, వాటి ద్వారా అన్ని సత్కార్యాలు నాశనమైపోతాయి. పాయింట్ నెంబర్ 2, కొన్ని పాపాలు ఉంటాయి, అవి ఏ ఏ సత్కార్యాలలో కలుషితంగా ఉంటాయో ఆ సత్కార్యాలు నాశనమైపోతాయి. మరికొన్ని పాపాలు ఉంటాయి. పాయింట్ నెంబర్ 3, సత్కార్యం తర్వాత కొన్ని పాపాలు ఉంటాయి కదా, అవి జరిగితే ఆ సత్కార్యాలు నాశనమైపోతాయి. ఏ పాపాలు అయితే జరుగుతాయో, ఓకేనా, కొన్ని సత్కార్యాలు జరిగిన తర్వాత కొన్ని పాపాలు జరుగుతాయి. అప్పుడు అవి జరిగే పాపాల వల్ల ఆ సత్కార్యాలు నాశనమైపోతాయి. పాయింట్ నెంబర్ 4, కొన్ని పాపాల వల్ల కొన్ని రకాల సత్కార్యాలు చూడడానికి నిలబడతాయి, కానీ ఆ సత్కార్యాలు పాప పరిహారంగా పనికిరావు, లేదా పుణ్యాల రెట్టింపుకు కారణం కావు, లేదా అల్లాహ్ వద్ద మనకు ఏ సాన్నిధ్యం లభించాలో అది ప్రాప్తం కాదు. ఆ తర్వాత పాయింట్ నెంబర్ 5, కొన్ని రకాల పాపాలు ప్రళయ దినాన త్రాసులో పుణ్యాలకు సమానంగా అయిపోతే, సత్కార్యాలకు సమానంగా అయిపోతే ఇంకా సత్కార్యాలు నశించిపోయాయి కదా. పాయింట్ నెంబర్ 6, కొన్ని పాపాలు సత్కార్యాల ద్వారా మనకు వచ్చేటటువంటి లాభాలు వాటిని నశింపచేస్తాయి. పాయింట్ నెంబర్ 7, చాలా శ్రద్ధగా వినండి. కొన్ని రకాల పాపాలు మనతో జరిగినందుకు ప్రళయ దినాన మన నుండి మనలోని పుణ్యాలు ఆ పాపాలకు కారణంగా తీసుకోవడం జరుగుతుంది, అవి వేరే వారికి ఇవ్వడం కూడా జరుగుతుంది. ఈ విధంగా మనం సత్కార్యాల లాభం నుండి కోల్పోయి మన సత్కార్యాలు నాశనమైపోతాయి. అయితే ఈ నియమాలు కొన్ని మనం తెలుసుకున్నాం కదా, వాటి గురించి ఇంకొంచెం వివరంగా తెలుసుకుందాం ఇన్షా అల్లాహ్. మొదటిది షిర్క్ అన్నమాట. దీని గురించి అల్లాహ్ తాలా సూర జుమర్లో చాలా స్పష్టంగా తెలియచేశారు. ఒకసారి మీరు తీసి చదవండి. ఆయత్ నెంబర్ 65, 66. అలాగే సూర అన్ఆమ్, అందులో ఆయత్ నెంబర్ 80. ఆయత్ నెంబర్ 80 నుంచి 88 వరకు కూడాను మీరు చూస్తే మీకు చాలా స్పష్టంగా కనబడుతుంది అన్నమాట. ఓకేనా? ఏదైతే షిర్కు చేయడం వల్ల మన సకల సత్కార్యాలు మొత్తం సర్వనాశనం, గ్రహించండి. ఓకేనా? తర్వాత రెండవది కుఫ్ర్ మరియు ఇర్తిదాద్. షిర్క్ అని మనం తెలుసుకున్నాం కదా, బహుదైవారాధన. అది ఏ రకమైనది కానీ, ఓకేనా, అది ఏ రకమైనది కానీ బహుదైవారాధన మనం ఏమన్నా షిర్క్ అంటాం. ఆ షిర్కు చేసినప్పుడు మన సకల ఏదైతే మనం సత్కార్యాలు చేసామో అవన్నీ కూడా నశించి బూడిదైపోతాయి అన్నమాట. వాటి వల్ల మనకు ఏం ఉపయోగం ఉండదు.
అయితే ఇప్పుడు ఏంటి రెండవది కుఫ్ర్ అన్నమాట. కుఫ్ర్ మరియు ఇర్తిదార్. మనిషి ఒక ముస్లింగా ఉండిన తర్వాత కుఫ్రులో పడిపోవడం, సత్య తిరస్కారానికి పాల్పడడం, ఇస్లాం నుంచి బయటికి రావడం అంటే త్యజించడం ఇస్లాంను, లేదా విడనాడడం, లేదా ఇస్లాం నుంచి బహిష్కరించే దానికి కారణమై కొన్ని పాపాలకు ఒడికట్టడం. అలా ఇస్లాం నుంచి బహిష్కరించి కొన్ని పాపాలు ఉంటాయి. ఆ పాపాలకు అతను ఒడిగట్టడం ద్వారా కూడాను అతని యొక్క సత్కార్యాలు దూరం అయిపోతాయి అన్నమాట. ఇక తర్వాత మూడవది ప్రవక్త మహనీయ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఎలా గౌరవించాలో అలా గౌరవించకపోవడం. దీని గురించి సూరా హుజరాత్లో ఆయత్ నంబర్ 2 చూడండి. ఓకేనా, మీకు విషయం బాగా గ్రహిస్తుంది. ఎందుకంటే నేను జస్ట్ మీకు రిఫరెన్స్లు చూపిస్తే వెళ్ళిపోతున్నాను. ఆ రిఫరెన్స్ నుంచి చదువుకుని కూర్చుంటే మీకు ఈ ఆడియో మెసేజ్ అనేది, ఈ క్లాస్ అనేది ఎక్కువ అయిపోతుంది అనమాట. ఆ తర్వాత నాలుగోది అల్లాహ్ అవతరింపజేసిన విషయాలను అసహించుకోవడం. ఇది కూడా చాలా ఘోరమైన పాపం. దీని రిఫరెన్స్ కూడా సూరత్ ముహమ్మద్ ఆయత్ నెంబర్ 8 నుంచి 9 చదవండి. ఇక తర్వాత మన భవిష్యత్తు ఎలా ఉండాలో, ఎలా ఉంటుందో అని చెప్పేసి జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళి చేయి చూపించుకోవడం, తెలుసుకోవడం, వీటి ద్వారా కూడా చాలా నష్టం జరుగుతుంది. దీనికి సంబంధించిన సహీ ముస్లిం హదీస్ నెంబర్ 2230 చూడవచ్చు. అలాగే రియాకారి ప్రదర్శన బుద్ధి, దీనికి సంబంధించిన ఎన్నో ఆయతులు ఉన్నాయి, హదీస్ కూడా ఉన్నాయన్నమాట. కాబట్టి నిశ్చయంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కేవలం తన కొరకు మాత్రమే, అంటే అల్లాహ్ను మనము ఇష్టపరచుకోవడం కొరకు మాత్రం చేసిన సత్కార్యాలకు ప్రసన్నం అవుతాడు. కానీ ఏదైతే రియాకారి ప్రదర్శన బుద్ధికై ఈ యొక్క ప్రజల భూలోక వాసుల కోసం, వారి యొక్క ప్రశంసల కోసం చేసిన కర్మలకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నుంచి నీకు ఎటువంటి ప్రతిఫలం అనేది ఉండదు. పైగా నీ యొక్క కర్మ కూడా వృధా అయిపోతుంది అన్నమాట. కాబట్టి ఆయన ప్రసన్నతను ఆశించి చేసే కర్మ తప్ప మరేది కూడా ఆయన స్వీకరించాడు. అర్థమవుతుందా? తర్వాత ఏడవది బిదాత్. బిదాత్కు పాల్పడడం కానీ, స్వయంగా బిదాత్ను ఏదైనా కనుక్కొని ప్రజల్లో దాన్ని ప్రచారం చేయడం కానీ, బిదాత్ విషయాలను పాటించడం కానీ చేస్తే వారి యొక్క సత్కార్యాలు నాశనం. తర్వాత ఎనిమిదోది నమాజులను విడనాడడం. దీనికి సంబంధించి పెళ్ళేది నా విషయంలో ఏదైతే మనకు చాలా భయంకరమైన హెచ్చరిక ఇవ్వడం జరిగిందో ఇబ్న్ మాజాలో కూడా ఉందన్నమాట. షేక్ అల్బానీ రహిమహుల్లా సహీహుల్ జామీలో ప్రస్తావించారు 2573. మరియు ప్రత్యేకంగా అసర్ నమాజు విడనాడడం కారణంగా సర్వసత్కార్యాలు కూడా నాశనం అవుతాయి అన్నటువంటి చాలా హెచ్చరిక కూడా మనకు సహీ హదీస్లో ఉందన్నమాట. అంటే అసర్ నమాజ్ యొక్క ప్రాముఖ్యత అలాంటిదన్నమాట. కాబట్టి ఒక అసర్ నమాజ్ను నిర్లక్ష్యంగా వదిలేయడం ఒక మనిషి తన కుటుంబం, తన సంపద మొత్తం కోల్పోయినంత పెద్ద నష్టం అంట. అర్థమవుతుందా? అందుకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా హెచ్చరించారు, అసర్ నమాజ్ను వదిలిపెట్టిన వారి సత్కారాలు నశించిపోతాయని. కాబట్టి అసర్ నమాజ్ విషయంలో ఎప్పుడు కూడా అలసత్వం చూపకూడదు. అల్లాహ్ పిలిచిన వెంబడే స్పందించి నమాజును కాపాడుకోవాలి. ఆ తర్వాత పాయింట్ నెంబర్ 9 తల్లిదండ్రుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం. వారి సేవ, వారి పట్ల ఏదైతే మనం ఉత్తమ రీతిలో మెలగాలో అలా మెలగకపోవడం. దీనికి సంబంధించిన రిఫరెన్స్ సహీహుల్ జామియా 3065లో హదీస్ వచ్చింది, గ్రహించండి. ఇక ఎవరి పట్లనైనా ఏదైనా మేలు చేసి అతని మనసును గాయపరచడం, నేను చేయడం వల్ల నువ్వు ఇలా ఇంత పెద్దగా అయ్యావు, ఇంత పైకి వచ్చావు అన్నటువంటి మాటలు చెప్పి మనసు నొప్పించడం కూడా మనం చేయకూడదు అన్నమాట. ఇక అల్లాహ్ యొక్క భయం లేకుండా ఒంటరితనాల్లో ఉండి పాపాలపై పాపాలు చేస్తూ పోవడం. వారి యొక్క సత్కార్యాలు తిహమా పర్వతాలకు సమానంగా అంత ఎక్కువ ఉన్నప్పటికీ కూడా అల్లాహ్ తఆలా బూడిద మాదిరిగా చేస్తాడు అన్నటువంటి హెచ్చరిక కూడా సహీహుల్ జామియా 5028లో వచ్చి ఉందన్నమాట. ఇబ్నే మాజాలో కూడా ఈ హదీస్ కూడా ఉంది. ఆ తర్వాత ఎవరైతే మత్తుకు బానిసైపోతారో, అల్లాహు అక్బర్, వారి గురించి కూడా హెచ్చరిక ఉంది సహీహుల్ జామియా 6313. ఆ తర్వాత ఎవరైతే అల్లా నిన్ను క్షమించడు
అన్నటువంటి నిర్ణయాలు ఏదైతే అల్లాహ్ చేయవలసిందో అవి తన చేతిలోకి తీసుకుంటాడు. సహీ ముస్లిం హదీస్ అన్నమాట, రిఫరెన్స్ 2621. ఓకేనా? ఆ మాటలు కూడా మనము చెప్పకూడదు. అల్లాహ్ యొక్క నిర్ణయాలను మనము తీసుకోకూడదు. ఓకేనా? ఆ తర్వాత ఎవరైనా సరే విశ్వాసుని హతమార్చాలి అన్నటువంటి తపన కలిగి ఉండడం, అలాంటి వారి యొక్క ఫర్జులు నఫిల్లు ఏవి స్వీకరించబడమన్నమాట. అర్థమవుతుందా? ఆ తర్వాత ఎవరైతే అక్రమ సంపాదన సంపాదిస్తారో, ధర్మ సంపాదన వదులుకొని హరాం పద్ధతులను అవలంబిస్తారో, సంపాదించడంలో వారి గురించి చాలా పొడవైన హదీసే ఉందన్నమాట సంపాదన గురించి. ఆ హదీసు మీకు కావాలంటే మీ దగ్గర అందుబాటులో ఉంటే చూసుకోండి. 1686 హదీస్ నెంబర్. ఇక అల్లాహ్ యొక్క దాసులపై అన్యాయాలు చేయడం, అన్యాయంగా వారిని తిట్టడం, వారి యొక్క హక్కును కాజేయడం, వారిపై అపనిందలు వేయడం, వారిని కొట్టడం, ఇలాంటి పాపాల వల్ల కూడా ప్రళయ దినాన మన పుణ్యాలు వారికి ఇవ్వబడతాయి. అటువంటి హెచ్చరిక ఇవ్వడం జరిగిందనమాట. ఎవరు దివాలా తీస్తారో అన్నటువంటి ప్రశ్న ఏదైతే ప్రవక్త గారు అడిగారో ఆ హదీస్లో ఈ ప్రస్తావన ఉందన్నమాట. హదీస్ నెంబర్ 2581. కాబట్టి మనం అన్ని రకాల పాపాలకు దూరంగా ఉండాలి. ఎప్పుడైనా ఏ పాపమైనా కానీ, మన యొక్క ఏ పుణ్యాలనైనా కానీ భస్మం చేయవచ్చు. అందుకొరకు మనం ప్రతి పాపం నుండి కూడా దూరంగా ఉండాలి. ఇన్షా అల్లా ప్రయత్నము చేయాలి. కాబట్టి ఏ ఏ సందర్భాలలో మన యొక్క సత్కర్మలు నశిస్తాయో నాకు అల్లా తెలిపిన జ్ఞానం మేరకు నేను మీకు తెలిపాను. అల్లా సుబ్హానహు తఆలా ఇందులో పొరపాట్లు క్షమించుగాక. ఇన్షాల్లా రేపటి రోజున మరికొత్త సబ్జెక్ట్తో అల్లా సుబ్హానహు తఆలా ఇష్టపడితే మీ ముందుంటాను. అల్లా సుబ్హానహు తఆలా నా యొక్క ఈ చిన్న కృషిని స్వీకరించుగాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. వ ఆఖిరు దఅవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. సుబ్హానల్లాహి వ బిహమ్దిహి సుబ్హానకల్లాహుమ్మ వ బిహమ్దిక అష్హదు అల్లా ఇలాహా ఇల్లా అంత అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక్. అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.